ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జీవన్ రెడ్డి పోలీసుల్ని ఉద్దేశించు ముఖ్యంగా సిపి సజ్జనార్ గురించి కొన్ని అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవేంటో ఒకసారి చూద్దాం. పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఉన్నటువంటి సిపి సజ్జనార్ బాగా బలిసి ఆయన అనుకుంటుండు నాకు డీజీపీ పదవి వస్తుంది, నేనేదో కేసీఆర్ను ఆయన బ్లడ్లో డిఎన్ఏ కాంగ్రెస్. మొన్న ఇంతకుముందు ఇక్కడ పనిచేసినప్పుడు పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కర్ణాటక నుంచి ఎంపీకి పోటీకి సిద్ధమైండు. ఇక్కడ సంపాదించిన ఆర్టీసీ దాంట్లో సంపాదించిన డబ్బులు 1000 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిండు కర్ణాటకకు. పూణేలో హాస్పిటల్ కట్టి కర్ణాటక నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నాడు ఆయన భార్య. కాబట్టి ఇక్కడ కేసీఆర్ మీద ఇల్లుకు నోటీసులు అంటే నేను పెద్దోడిని అయితే అంటున్నాం. కనకపు సింహాసనం సునకం కూర్చుంటే అది కుక్కనే, అది ఎప్పటికీ కనకం కాదని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఉన్నా. ఇలా ఇక్కడ మేము కట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఉంటే తెలంగాణ జాతిపిత ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ అట్లాంటి కేసీఆర్ గారికి తెలంగాణ అనే పదం పుట్టించిన కర్మ క్రియ ఆయనకు ఇంటికి నోటీసులు అందించే దమ్ముందా బిడ్డ? పింక్ బుక్ లో నంబర్ 1 లో ఆయన పేరు పెడుతున్నాం. హరీష్ అన్న చెప్పిన, కేటీఆర్ అన్న చెప్పిన తీసేయం. పింక్ బుక్ లో ప్రభుత్వం వచ్చింది. పింక్ బుక్ లో నంబర్ 1 లో సిపి సజ్జనార్ ఉంటాడు. నేను రిటైర్ అయిపోతా, డీజీపీ వేసుకొని కర్ణాటక నుంచి ఎంపీ చేస్తంటే నువ్వు ఎంపీ వేసిన కర్ణాటక పోయినా, పూణే పోయినా, ఢిల్లీ పోయినా, పొక్కల కూర్చున్నా నిన్ను వదిలాం, ఇక్కడికి పట్టుకొస్తాం, ఇక్కడ ఏం చేయాలో చేస్తాం, పింక్ బుక్ ఎక్కించని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నా. పోలీసులకు లాగుల్లో తొండలు ఎరగొడతాం. వచ్చేది 1 సంవత్సరంన్నర రోజుల్లోనే. సిపి సజ్జనార్ ఖబర్దార్, నీకు ప్రత్యేకంగా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. నువ్వు ఏం పిక్కుంటో పిక్కో, మా బాసుడు కానీ నా బొచ్చే పిక్కోలేవు. నువ్వు నా మీద 2023లో నువ్వు కేసు పెట్టినప్పుడు ఇవాళ మా బాసుని ఏం పిక్తారో నాయన, నా వెంటనే కూడా దిగలేడు. నేను ఏదో అని చెప్పి మర్యాదగా ఉన్నాం. ఇక మా ఇంత దాకా వస్తే వదిలం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక్క పిలిపిస్తే తెలంగాణను అగ్నిగుండం అయిపోతా అని చెప్పి. ఇప్పుడు ఈ టాపిక్ మీద మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ, అలానే మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ బొజ్జా సంధ్యా రెడ్డి గారు. వారితో మాట్లాడి ఈ విషయం గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసాం కదండి సంధ్య గారు, మీరు తను మాట్లాడిన దాంట్లో మీకు ఏమనిపించింది సార్? ఎంత అహంకారం కదా, అహంకారం అసలు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నేను ఒక్కటే చెప్తాను, యాజ్ ఒక ఉమెన్ గా డెఫినెట్ గా ఫస్ట్ జీవన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకు అంటే ఒక సజ్జనార్ గారిని పట్టుకొని, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ సార్, ఆయన దొడ్డిదారిలో డ్యూటీలోకి రాలేదు, వీళ్ళలాగా దొడ్డిదారిలో రాలే. వాడు ఒక అన్ఎడ్యుకేటెడ్ లాగా మాట్లాడుతున్నాడు. ఒక నువ్వు ప్రజాప్రతినిధి, 10 సంవత్సరాలు ఒక రాష్ట్రానికి, ఒక కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యే, నువ్వు ఏం మాట్లాడుతున్నావురా ఇవాళ ఈ వేదిక నుంచి అడుగుతున్నా నేను. సజ్జనార్ గారు అంటే మహిళలకి ఒక దేవుడు, చాలా రెస్పెక్ట్ ఉంది, చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక ఇంటికి ఒక పెద్దన్నగా సజ్జనార్ గారు అంటే చాలా రెస్పెక్ట్ మహిళలకి. మెయిన్ గా నేను అనేది ఏం సార్ అంటే, దేశంలో బార్డర్లో ఇవాళ ఆర్మీ పోలీసు వ్యవస్థ లేకపోతే ఇంత హ్యాపీగా ఉండగలుగుతాం కాదు కదా. ఇవాళ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లేకపోతే మనం ఇంత ప్రశాంతంగా ఉంటామా సార్? ఇవాళ ప్రజలకి వారధిగా ఉండే పోలీసు వ్యవస్థని నువ్వు లాగులలో తొండలు ఇడుస్తా అంటే, కొడక నిన్ను అసలు ఎన్కౌంటర్ చేయకపోతే వేస్ట్. ఇంకా దీనికి అర్థమే లేదు. ఇవాళ ఒక పోలీస్ డిపార్ట్మెంటు ప్రతి క్షణం సార్ భయంతో చస్తూ బతుకుతుంటుంది. వారి త్యాగాలు, వాళ్ళ కుటుంబము చేసే త్యాగాలు. ఇవాళ పండగ లేదు, పబ్బం లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏ క్షణం ఏం జరుగుతుందో అని చెప్పేసి అలర్ట్ అయి ఉంటే వ్యవస్థను, పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థను, పోలీస్ కుటుంబాలను ఇవాళ అవమానించిండు జీవన్ రెడ్డి గారు. మనకి సిగ్గు శరం ఉంటే మీరు ఇట్లా అంటుందని మీరు అనుకోవద్దు. కానీ ఇలా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అన్న తర్వాత ఒక రాజ్యాంగం అండి, ఒక రాజ్యాంగాన్ని కుని చేసినాడు ఇక్కడ. రాజ్యాంగాన్ని కుని చేసే వ్యక్తి, ఒక వ్యక్తి కోసం, జాతిపిత అని ఒక వ్యక్తి కోసము ఎవడు మీకు ఇచ్చిండు కితాబు జాతిపిత అని? మీకు మీరే ఇచ్చుకున్నారు. మీరు చేసే లక్కోర్ పనులకి ఇవాళ సజ్జనార్ గారు ఏం చేశారు సార్? వాళ్ళ బాధ్యత ఏంది?
అవును, ఇప్పుడు పోలీస్ ఏ డిపార్ట్మెంట్ ప్రభుత్వం వాళ్ళ పని వచ్చినా వాళ్ళు కూడా చేస్తారు. వారధిగా అవును, పనిచేస్తారు వాళ్ళు. అవును. వాళ్ళని పట్టుకొని సజ్జనార్ గారిని పోలీస్ డిపార్ట్మెంట్ని తొండలోడుస్తామంటే వీళ్ళు తోలవలసిన అవసరం ఉందా లేదు చెప్పండి. ఎందుకు సార్ అంటే సజ్జనార్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, ఉమ్. అంటే బీఆర్ఎస్ పార్టీలో కాదు, అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు. అధికారంలో అధికారం. ఉన్నప్పుడు ఆ, ఇదే సజ్జనార్ గారు దిశ సంఘటనలో ఎన్కౌంటర్ చేసినప్పుడు అవును. ఆయన హీరో ఎట్లా అయ్యేటప్పుడు, ఉమ్. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సజ్జనార్ గారు జీరో ఎట్లా అయ్యాడు చెప్పండి. అంటే వాళ్ళు అనేది ఏంటంటే బెంగళూరు నుంచి ఎంపీగా పోటీ చేద్దాం సార్, అనుకున్నాడు. ఒక్క ఈయన జ- బాడీలో సార్, ఈయన బ్లడ్ లోనే DNA లోనే ఒకటి సార్, కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని అనేది వాళ్ళు ఒకటి వింటారా ఆరోపణ. సార్, డిపార్ట్మెంట్ పనిచేస్తున్నప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే దానికి ఏ అనుకూలంగా. ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి బాధ్యత, అనుకూలం బాధ్యత, కాదు, బాధ్యత. ఒక బాధ్యతగా అవును, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. అవును. అనుకూలం అని కూడా అనొద్దు, ప్రభుత్వానికి చెప్పే విధంగా పనిచేస్తారు. చెప్పే విధంగా అంటే బాధ్యత వాళ్ళది. బాధ్యత. ఎందుకంటే ఏ నాయకునికైనా ఏ ప్రజలకి ఏదైనా కూడా జవాబుదారితనంగా ఉంటుంది పోలీసు వ్యవస్థ. ఉమ్. పోలీసు వ్యవస్థ కుటుంబాలను పండుగలు ఉండవు, పబ్బాలు ఉండవు, ఇమ్మీడియట్గా సెలవు పెట్టుకున్నా కూడా రద్దు చేసే ఏకైక డిపార్ట్మెంట్ అంటే పోలీస్ పోలీస్ వ్యవస్థ. డిపార్ట్మెంట్. అవును. పోలీస్ వ్యవస్థ ఒక్కటే చెప్తున్నాను సార్, మన ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు, మనకు ఏదైనా రక్షణ కావాలన్నప్పుడు, ఒక మహిళలను బయటికి పోయినప్పుడు, మీకు ఏదైనా జరిగినప్పుడు మీకు ఎవరు గుర్తొస్తారు సార్? పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ కదా. అవును. మరి పోలీస్ డిపార్ట్మెంట్ మనకు వారధిగా ఉన్న తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ మనం నిందిస్తే ఉమ్. మనం ఎందుకు అడగకూడదు సార్? పోలీస్ డిపార్ట్మెంట్ని అవమానించినప్పుడు, పోలీస్ డిపార్ట్మెంట్ని మీరు అన్ని మాటలు అన్నప్పుడు, ఒక ప్రజాస్వామ్యంలో పుట్టినప్పుడు, ఒక కామన్ మ్యాన్గా, కామన్ ఉమెన్గా మనం ఎందుకు అడగకూడదు అని నేను అడుగుతున్నాను ఇవాళ. అవును, ముఖ్యంగా ఏంటంటే ఇట్లా ప్రజాప్రతినిధులు ఇలా చేసేవాళ్ళు పోలీసు వాళ్ళు తక్కువ చేసి ఒకటే మాట్లాడతారు. చెప్తున్నా. కామన్ మ్యాన్ కూడా చులకన కామన్ అయిపోతారు. సార్, ఇవాళ ఆయన ఆర్టీసీలో చేసిన ఒక బ్రాండ్గా ముందుకెళ్లారు సజ్జనార్ గారు. అవును. ఇవాళ డ్రగ్స్ రాష్ట్రానికి సజ్జనార్ గారు ఒక బ్రాండ్గా ఉన్నారు. ఇవాళ బెట్టింగ్ యాప్ల గురించి అవును. ప్రతి దగ్గర ప్రతి విషయంలో ఆయన ఒక రోల్ మోడల్గా మహిళలకి, ఉమ్. ఇవాళ ఒక అన్నగా, ఒక తండ్రిగా ఎన్నో చెప్పుకోవచ్చు. సజ్జనార్ గారిని అనేంత మొగోడా వీడు? రాజకీయాలల్లో ఇవాళ ఈ గవర్నమెంట్ ఉంటుంది, రేపు ఇంకో గవర్నమెంట్ ఉంటుంది, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎప్పటికీ వాళ్ళు కష్టపడి చదువుకొని ఒక రాజ్యాంగం చేత ఎన్నుకోబడ్డ వ్యక్తులు, అవునా, రాజ్యాంగానికి లోబడే పనిచేస్తున్నారు వాళ్ళు. అవును. వాళ్ళని మనం విమర్శించినాము అంటే నువ్వు రాజ్యాంగాన్ని కూని చేసినట్టే కదా. పోలీస్ వ్యవస్థ లేకపోతే కేసీఆర్ ఎక్కడున్నాడు, జీవన్ రెడ్డి ఎక్కడున్నాడు, ఎమ్మెల్యే పదవులు ఎక్కడున్నాయి, ఎమ్మెల్యేలు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే వీళ్ళు బయటకు వస్తారని అడుగుతున్నా. అంటే ఒకటి మేడం, మీరు ఇప్పుడు ఆల్రెడీ ఒక స్పోక్ పర్సన్గా జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. సో ఇదేంటంటే ఇప్పుడు ఈ యొక్క ఆనవాయితీ అనేది గత కొంతకాలంగా నడుస్తూ ఉంది. ఎప్పుడైతే ఉద్యమం టైంలో మాట్లాడారు, బాగానే తిట్టారు, అంత బాగానే ఉంది. దాని తర్వాత గవర్నమెంట్ వచ్చినాక సార్ మీరు ఏదొచ్చినా పోలీసు వ్యవస్థ, పోలీసు వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు విమర్శలకి ప్రతి విమర్శలు ఉంటుంది, కానీ లాగులలో తొండలిడుస్తాము, నిన్ను అజ్జేస్తాము, నిన్ను ఇజ్జేస్తాము అని చెప్పేసి డిపార్ట్మెంట్ని దూషించే నాయకుడు ఇప్పటివరకు ఎవరు లేడు. రాజకీయంగా జరిగాయి అంటున్నాను. రాజకీయంగా జరిగేది వేరు సార్. సజ్జనార్ గారు రాజకీయ నాయకుడు కాలేదు, ఇంకా అయ్యాడా? కాకముందు ఎట్లా మాట్లాడతావు నువ్వు? అదే భాషని ఇటు వాడుతున్నారు. నేను అన్నది అదే, రాజకీయంగా విమర్శించుకుందాం మనం, తప్పులేదు. విమర్శలకు ప్రతి విమర్శలకు పార్టీల పరంగా రాజకీయంగా మాట్లాడొచ్చు. ఏ విషయాలు మాట్లాడుకున్నప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు, అది కూడా కరెక్ట్ కాదు. కానీ కొన్ని సందర్భాలలో రాజకీయాలలో మాట్లాడుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో మనుగడ ఉంటుందేమో, కానీ ఒక రాజకీయ వేదికను నువ్వు ఏర్పాటు చేసుకొని ఒక గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు అవమానించినవు అంటే ఇవాళ డిపార్ట్మెంట్ తలుచుకుంటే నువ్వు ఎక్కడుంటావని అడుగుతున్నా. అయితే ఇప్పుడు ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి మీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద వచ్చేది ఏంటంటే, రేవంత్ రెడ్డి ఈ మధ్య యూఎస్ వెళ్ళారు కదా. హార్వర్డ్ యూనివర్సిటీలో ఇక్కడ వినండి, రేవంత్ రెడ్డి విషయం గురించి జీవన్ రెడ్డి మాట్లాడలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ గారు సజ్జనార్ గారిని మాట్లాడిన మాటలకి పోలీస్ డిపార్ట్మెంట్ మీద రియాక్ట్ అవుతున్నా నేను. రాజకీయాలు ఇంకా 100 మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు ఎందుకు ఇవి ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు వచ్చింది అన్నప్పుడు మమ్మల్ని విమర్శించండి, మేము మిమ్మల్ని విమర్శిస్తాం, మీకు మీ స్పందనకు ప్రతిస్పందన ఉంటుంది. నేను ఒక కామన్ ఉమెన్గా నాకు చాలా రెస్పెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే. ప్రతి క్షణం సార్ 100 నెంబర్కి కాల్ చేస్తాం. మన ఇంట్లో ఏదన్నా సంఘటనలు జరిగినాయంటే ఇమ్మీడియట్గా పోలీసులు వస్తారు. చావు కాడ, సన్నాయి కాడ, మంచి కాడ, చెడు కాడ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళ సేవలు వినియోగించుకుంటాము. వాళ్ళకి ఎన్ని ఉంటుంది, వాళ్ళకి అన్ని త్యాగాలు చేసి వస్తే వాళ్ళ కుటుంబాలను లాగులు ఇడిస్తాం, తొండలు ఇడిస్తామని పోలీస్ డిపార్ట్మెంట్ అనడానికి నీకు ఎవరిచ్చిండా రైట్ అని అడుగుతున్నా నేను. రాజకీయంగా నువ్వు ఒక రాజకీయ నాయకుడు అయ్యండి, ప్రజలకు నువ్వు ప్రజాస్వామ్యంలో మీ కార్యకర్తలకు ఏం పిలుపునిస్తున్నావు? మీకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు
ఇది 100% ఖండించాలి. ఎందుకు ఖండించారని అడుగుతున్నా. రాజకీయంగా మాట్లాడట్లేదు నేను ఇక్కడ. ఒక డిపార్ట్మెంట్ అంటే మీరు ఒప్పుకుంటారా పోలీస్ డిపార్ట్మెంట్ ని చులకన చేస్తూ తక్కువ చేస్తూ తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అంటే కామన్ మ్యాన్ కూడా అదే విధంగా నేను అనేది అంటే 10 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా ఉండి ప్రజాస్వామ్యంలో ప్రజలకు నువ్వు జవాబుదారు ఉండి నువ్వు మాట్లాడే మాటలేంది? చింపాంజీ మొహం పెట్టుకున్నాడా? చింపాంజీ కూడా సిగ్గుపడుతుందిరా వాడు మాట్లాడుతుంటే. వాడి ముఖం చూడండి ఎట్లుంది. ఆ చింపాంజీ ఇట్లుంటుంది చూడు, కర్రె ముఖం. నాకైతే డిపార్ట్మెంట్, నాకు సజ్జనార్ గారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా గౌరవం సార్. ఎందుకు అంటే సంధ్యారెడ్డి ఎక్కడున్నా ప్రశ్నిస్తుంది. మీరు అంటుండొచ్చు లేరా ఎవరు అంటే నాకు అనిపించింది, నా భావం, నా స్వేచ్ఛ భావం నేను చెప్తున్నాను. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అడుగుదాం. సజ్జనార్ గారిని ఆ విధంగా అనడము, పోలీస్ డిపార్ట్మెంట్ అవమానించడం అనేది ఖండిస్తారా లేకపోతే సమర్థిస్తారా అని మీరు ఓటింగ్ పెట్టండి. అప్పుడు తెలుస్తుంది ప్రజాస్వామ్యంలో. పోలీసు వ్యవస్థనే నువ్వు కూని వేసిన తర్వాత మనకు రక్షణ ఎవడుంటాడు? పోలీసు వాళ్ళని మీరు మాట్లాడతారా? వాళ్ళకు బాధ్యత ఏది జరిగినా తర్వాత విధ్వంసాల కారణం డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది అంటారా అనరా? మనం రక్షించే వాళ్ళను, మనకు అండగా ఉండే వాళ్ళని ఈసరించుకొని నువ్వు మాట్లాడిన మాట ఏంది? నా బొచ్చు వీకరు, నీ బొచ్చవాడు కావాలరా? వేసిన ఫెల్లో నీ బొచ్చవాడు కావాలి. నీ బూరు వీకి 6 ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టిరు. ఇవాళ ఫామ్ హౌస్ దగ్గర కేసీఆర్ లోపలున్నా అక్కడ 10-20 మంది పోలీసులు బయట ఉంటారు సార్. ఎండకెళ్ళుతుండు వానకు నాంతూరు. ఇవాళ పోలీసు వాళ్ళు లేకపోతే కేసీఆర్ కుటుంబం బయటికి రాలేని సిచ్యువేషన్. మరి అదే పోలీస్ కుటుంబాలను మీరు అవమానిస్తున్నారంటే కన్న తల్లిని అవమానించినట్టు. ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అమ్మకు చెప్పుకుంటాం, నాయనకు చెప్పుకుంటాం. బయట సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకుంటాం? పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పుకుంటాం. అంటే అమ్మ లాంటి వ్యవస్థనే కదా సార్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే. ఒక అమ్మ లాంటి పోలీసు వ్యవస్థని అవమానించిన వాడికి భూమి మీద బతికే రైట్ లేదు వాడికి. అంటే ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ పోలీసుల్ని సక్రమంగా ఉపయోగించుకోవట్లేదు అనేది కూడా ఒక ఒక్కటే వినండి. విమర్శించొచ్చు పోలీసులను కూడా మనం అనొచ్చు, కానీ లాగులలో తొండలు వదులుతాము అటువంటి పదాలు వాడడం అనేది అది కరెక్ట్ కాదు. అవును, ఇది ఒక అంశం. అయితే రీసెంట్ గా సమ్మక్క సారక్క దాంట్లో ఏమిటి ఆ ఫ్యామిలీ లాక్కొచ్చేసి ఇప్పుడు సార్ మీరు వింటున్నారా? పాడి కౌశిక్ రెడ్డి గారికి ప్రతి క్షణం తెలుసు భార్యని బిడ్డని వాడుకోవడం. అది మనమైతే మీరు కానీ నేను కానీ మన వాళ్ళ ఇంట్లో ఉండాలి, మనం మాట్లాడాలి అనుకుంటాం. ఈ సన్యాసిగాడేమో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గాడు, వాడు తలకాయ లేనోడు. వాడికన్నా చదువుకోనోడు నయ్యం, సంస్కారం ఉంది. ఈయననేమో ప్రజెంట్ ఎమ్మెల్యే. ఒక ప్రజెంట్ ఎమ్మెల్యే అయి ఉండి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక మతంతోని కులంతోని నువ్వు మాట్లాడిన మాట ఏంది, నువ్వు మాట్లాడిన భాష ఏంది అని అడుగుతున్నా. ఎంతవరకు కరెక్ట్ అది? అంటే ఇదే బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ ఓట్లను వాడుకోవట్లేదా? అంటే మైనార్టీ మనుషులు గారా? ఒక వీడు పొద్దుగాల మాట్లాడతాడు, ఇవాళ మాట్లాడతాడు, రేపు పొద్దుగాల ప్రెస్ మీట్ పెడతాడు, పెళ్ళాన్ని పక్కన కూర్చోబెట్టుకుంటాడు, బిడ్డను పెట్టుకొని నన్ను క్షమించండి, నేను ఇట్లా నన్ను క్షమించండి. వీడేమన్నా మనిషి అంటారా సార్? ఇది చెప్పండి, మీరే అనండి. ఇది ఏం రాజకీయాలు సార్? రాజకీయాలు చెయ్యండి. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చిండ్రు. ఈటెల రాజేందర్ గారు లాంటి వాళ్ళను, తెలంగాణ ఉద్యమ నాయకులను ఓడించి మీకు అవకాశం ఇచ్చిరంటే మీరు ఇలా హుజురాబాద్ ప్రజల మీ చర్మాన్ని ఒలిసి వాళ్ళకి చెప్పులు కుట్టియండి. అంటే వాళ్ళంతగా ఒక ఆడపిల్లలు వేడుకుంటున్నారు అని చెప్పేసి ఈయన గెలిపిస్తే ఎప్పుడు చూడు రోడ్ల మీద రౌడీలాగా గుండల్లాగా కొట్లాడుకుంటావు. నువ్వేం చేస్తున్నావు ప్రజాస్వామ్యంలో? నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? అంటే ఎవరు మన్నన పొందడానికి నువ్వు ఇక్కడ మైనార్టీ సోదరు మనల్ని అవమానిస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ అవమానిస్తాం, అధికారులు చచ్చిపోతారా మీరు? అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారే, కేసీఆర్ ఏమనుకున్నారు? నేనే ఇంకా 20 ఏళ్ళు నేనే ఉంటా అనుకోండు. అధికారం లేకపోతే సార్ ఏదైనా కూడా విచారణ అనేది రమ్మని చెప్పారు అంతే. ముద్దాయి అని చెప్పలేదు, ఇంకోటి చెప్పలేదు. మీరు ఒక మాజీ సీఎం గా మీ అమాయంలో జరిగింది కదా, వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవడానికి 65 సంవత్సరాలు జాతిపితకు సిట్ నోటీసులు ఇస్తారా? అంటే ఎవరు అట్లా కదా సార్. జాతిపిత అంటే ఎవరు? ఒక మహాత్మా గాంధీ స్వాతంత్రం తెచ్చిండు, తెలంగాణ తెచ్చిండు. కేసీఆర్ అంటే కేసీఆర్ వల్ల తెలంగాణ ఒకటే వచ్చిందా సార్? కాదు కదా. నేను అనేది ఏంది,
కేసీఆర్ గారు అంటే మేము మాకు ఒక రెస్పెక్ట్ ఉంది. రెస్పెక్ట్ ఉందని మేము చెప్పాం. అవును చెప్పారు. అవును. కానీ ఉమ్, విచారణకు పిలిచినప్పుడు ఒక మాజీ సీఎం కాదు, ఉమ్. ప్రధానమంత్రులనే లేకపోతే ఇందిరాగాంధీ పెద్ద కూడా నాయకులనే అవును ప్రాసిక్యూట్ చేస్తారు. ప్రాసిక్యూట్ చేస్తారు. అవును. అంతేగాని ఉమ్, ఫోన్ ట్యాపింగ్ అయ్యిందా లేదా, ఎలా జరిగిందనేది ఒక సీఎం గా అడిగారు. అవును. దానికి ఎందుకు సార్ వీళ్ళు ఇట్లా ఇట్లా ఈ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? ఉమ్, నాయకుడిని ప్రశ్నించొద్దా? ఏం జరిగిందని తెలుసుకోవద్దా? అవును. కేసీఆర్ ఇట్లా చేసిండు అని చెప్పి ఏమైనా మీకు ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చారా? వాళ్ళు ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చారా? ఇవ్వలే కదా. అవును. విచారణకు ఇప్పుడు చిన్నపిల్లలకు కానివ్వండి, అంగవైకల్యం ఉన్నోళ్ళకి కానివ్వండి, 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకు వాళ్ళు ఎక్కడ విచారణ కోరుకుంటే అక్కడ ఇస్తారు. అవును. కాబట్టి నందినగర్కి ఆయన ఇల్లు అక్కడే. అవును. ఆయన ప్రశాంతత కోసం ఫామ్ హౌస్కి పోయిండు. ఉమ్, ఉమ్, ఉమ్. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అన్నాం, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరే అన్నారు. జరగకపోతే 400 మంది పేర్లు అందులో ఎట్లున్నాయి సార్? అవును. అయితే నేను అనేది ఏమంటున్నా అంటే, ఇదన్నీ ఒక విచారణ అయితే ఉమ్, మీరు ఉద్యమాలు చేస్తారు, మీ నాయకుడు అంటే మీకు ఇష్టమే, ఎంతవరకు ఉండాలి అది? స్థితి మించొద్దు. అవును. రాజకీయంగా విమర్శలు చేయండి మా మీద. ఉమ్, ఉమ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆయన వస్తాడు, కాంగ్రెస్ పార్టీని చూసుకొని అధికారం చూసుకొని మాట్లాడుతున్నాడు అంటే అది ఎంత తప్పు సార్? అవును. ఆయన రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు మాట్లాడండి. అవును. ప్రవీణ్ కుమార్ లాగా. అవునా కదా? అవును. అవును. ఆ, ఉమ్, అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉమ్. కేసీఆర్ గారి మీద ఎన్ని తిట్టిండు? అవును. తిట్టిండా తిట్టలేదా? అవును. తిట్టినోని తీసుకొచ్చి మీ పార్టీలో చేర్చుకోరు. అవును. మీకుందా మరి ఏమన్నా కొంచెమని? లేవా సార్ ఆ వీడియోలు లేవు మీ దగ్గర? ఉన్నాయి, ఉన్నాయి, ఆ? ఉన్నాయి. అవును. ఇవన్నీ నానా బూతులు తిట్టిండు. అవును. మళ్ళీ ఇలా కేసీఆర్ మంచోడు అంటుండు. అవును. మరి మీ చరిత్ర ఏంది మరి? ఉమ్, ఇవాళ ఉమ్, ఒక సజ్జనార్ గారిని అన్నారు అంటే ఉమ్, మనగడ ఉండదు సార్. ఉమ్. ఇవాళ మనం మీరు కూడా జర్నలిజం కూడా, ఖచ్చితంగా ఖండిస్తాం. నేను ఏమంటున్నాను సార్ అంటే జర్నలిజం కూడా ఖండించాలి. ఖండించాలి. మొన్నటి వరకు మీరు ఏదో విషయంలో సహకరించినప్పుడు జర్నలిజం మీద కేసులు పెట్టిరు. అవును. 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 ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ తిడతారు, జర్నలిజాన్ని తిడతారు, ఉమ్. మా లాంటి వాళ్ళ బూతులు తిట్టింది అంటారు. ఆ. మరి ఎవడు అడగకపోతే ప్రజాస్వామ్యం ఎటుపోతుందని అడుగుతున్నా నేను. ప్రశ్నించాలి, ఖచ్చితంగా ప్రశ్నించాలి, అవును. ప్రశ్నిస్తాం. అవును. ఇలాంటి ఎదవలు ఉన్న రోజులు ప్రశ్నిస్తాం. ఉమ్, ఉమ్. ఆ? రాజకీయాలు చేయాలి, విలువలతో రాజకీయాలు చేయండి. Correct. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా తప్పు చేసిరంటే అందరు పోలీసులు తప్పు చేసినట్టు కాదు. ఉమ్, మీకు ఏమన్నా అన్నారంటే చెప్పండి, విచారణకు ఆదేశిద్దాం. ఉమ్. కోర్టులు ఉన్నాయి, మనం గౌరవిస్తాము. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు సార్ పాపము. అవును. అరే పోలీసు వాళ్ళని పిచ్చిగా తిడుతున్నారు అవును. ఎందుకట్లా? ఉమ్, సరే ఎవరో ఒకరు ఉన్నారనుకోండి, అత్యుత్సాహం ఉన్నోళ్ళు ఉంటారు కొంతమంది, ఒకరో ఇద్దరో. ఉమ్, ఉమ్, అలాంటి వాళ్ళకు ఉన్నా కూడా మనము దాని మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి. ఉమ్, ఉమ్. ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని పాడి కౌశిక్ రెడ్డి గారు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా తిడితే అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. Correct. బీఆర్ఎస్ పార్టీ మహమూద్ అలీ ఉమ్. మాజీ హోమ్ మినిస్టర్ గా సమాధానం చెప్పాలి, దీన్ని ఖండించాలి. ఉమ్, yes, yes. కేసీఆర్ గారు కూడా ఖండించాలి. ఉమ్, లేదా మైనార్టీ సోదరి మనలు ఒక్కరు కూడా ఉమ్. మిమ్మల్ని కాన్స్టిట్యూన్సీలకు రానివ్వరు. కరెక్ట్. అవును. మీకు ఎక్కడిది అలా మాట్లాడే రైట్ ఎక్కడిది మీకు? అవును. వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? వాళ్ళ మనోభావం దెబ్బతిన్నది. అవును. మైనార్టీల ఓట్లు వాడుకుంటారు. ఉమ్, మైనార్టీ మహమూద్ అలీ గారు అని చెప్పేసి ఇక్కడ దీన్ని కడతారు కదా. అవును. ఆ? అవును. మరి ఇది కట్టించుకొని మీరు బయటకు వస్తున్నప్పుడు ఉమ్. ఏమంటారు సార్? ఇది అది ఒక రాఖీలా రాఖీలా కట్టించుకొని అవును. ఇది ఒక నాకు మైనార్టీ సోదరు మన అండా దండ అండా బలం బలం. ఉందంట. అవును. మరి మైనార్టీ సోదరు అండా దండ బలం ఉందని తుర్కోను అని చెప్పేసి ఒక కులంతో ఒక మతంతో ఎట్లా ద్వేషిస్తాడు పాడి కౌశిక్ రెడ్డి? అవును. హుజురాబాద్ ప్రజలు ఉమ్. మైనార్టీ లోటే లేదు ఆయనకు. అవును. ఆ? చేస్తేనేగా కలిసింది. ఆ? ఉమ్, ఇవాళ ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచిరు, ఉమ్. మనం కులాలతో దూషించొచ్చా? ఎంతవరకు కరెక్ట్? కులాలు మతాలు అనేది ఇలాంటి ఎదవలు ఉమ్, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నదేస్తారా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉమ్. ఇలాంటి ఎదవలు ఉన్నప్పుడు సమాజానికి అవసరం అంటామా సార్ ఇలాంటి వాళ్ళను? చెప్పండి మీరే. కరెక్ట్ కాదు. హ? ఉమ్, ప్రజాస్వామ్యంలో గెలిపోవటం ఎవరికైనా సహజం, అది ఉమ్, దాందేముంది సార్? అవును. ఏదైనా కూడా ఒక రాజకీయంలో ఉన్నప్పుడు, ఒక రాజకీయాలు మాట్లాడేటప్పుడు విలువలతోని. సజ్జనార్ గారు అంటే చాలా గౌరవం, చాలా రెస్పెక్ట్ మాకు. అవును. ఎందుకు అని అంటే ప్రతి విషయంలో సార్, ఉమ్, అసలు బెట్టింగ్ యాప్ల పైన అయితే ఎంత ఉమ్, ఆయన పోరాడిండో తెలుసా? అవును. ఆర్టీసీది ఎంత అదిగుండే ఉమ్, అక్కడ. దాంట్లో దాని ఒక మార్క్ వేసుకుంటారు సార్, తనకి ఎవరు మనకు అవార్డు ఎక్కర్లేదు. అవును. ఆయనకు ఒక బ్రాండ్గా అదైపోతాడు, ఇన్వాల్వ్ అయిపోతాడు ఏ రంగంలో అయినా కూడా. ఉమ్, ఉమ్, ఇంత మంచి వ్యక్తిని పట్టుకొని ఉమ్, పోలీసు వాళ్ళను అని తిట్టడం అనేది, ఉమ్, ఇప్పుడు సజ్జనార్ గారిని తిట్టినా, డిపార్ట్మెంట్ని తిట్టినా ప్రతి పోలీసులకు వస్తుంది. అవును. నాకు పోలీసులను చూస్తే చాలా బాధేస్తుంది సార్. ఒక్కొక్క సందర్భంలో ఉమ్, ఎండలు ఉన్నప్పుడు ట్రాఫిక్లో నిలబడి ఉమ్, పొట్టకుటి కోసం అంతే కదా. ఎంత బాధ, ఎంత అది చేస్తున్నారు, వాళ్ళకి సల్యూట్ చేయాలి మనం. కరెక్ట్. మొన్న రీసెంట్లీ కూడా ఒక అమ్మాయిని చూసినాం ఆంధ్రాలో, ఎక్కడో
చిన్నపిల్లను ఎత్తుకొని yeah. ట్రాఫిక్ ఆ, వాళ్ళు కానిస్టేబుల్. ఎందుకోసం కష్టపడ్డారు సార్? సొసైటీ కోసం కదా? సొసైటీ కోసం కదా. ఒక సొసైటీ కోసం కష్టపడిన పోలీస్ డిపార్ట్మెంట్ని మీరు అవమానించినప్పుడు మీరు మనుషులు ఎట్లయితారా? గాడిదనా కొడుకు అని అడుగుతున్నావని నేను ఇలా ఏం మనిషి వాడు అసలు? సిగ్గుందా అని అడుగుతున్నా. నువ్వు నార్మల్ పర్సన్ కాదు, 2 సార్లు నువ్వు ఒక ఎమ్మెల్యేవి. పోలీసు వాళ్ళు లేకుండా వీనికి పని వెళ్తుందా సార్ చెప్పండి? బయటికి రమ్మని వీడిని ఇప్పుడు కూడా ఉండడు, ఎవడో ఒకడు ఉంటాడు ఇంకెబడి. ఏం మాట్లాడుతున్నాడు సార్ వీడు? ఏం బుక్లో రాసుకుంటాడు వీడు? ఈ బొందని పిండ కూడా రాసుకుంటావు. ఏం చేస్తావు నువ్వు? అరా మళ్ళీ గెలిచేది నువ్వు? అసలు మళ్ళీ గెలుస్తావు నువ్వు కళలో ఊహిస్తున్నావు? నువ్వైతే గెలవవురా. నువ్వు ఇంకేదన్నా ఉండను కానీ నువ్వు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ అవమానిస్తే ఆడలను కూడా అవమానించినట్టే సార్. ఇంకేముందాడా? అవునా కదా చెప్పండి. ఎవరైనా అవమానిస్తావు నువ్వు. నీకు ఎంత డేర్ ఉండాలా? నీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావు. ఓకే సంజయ్ రెడ్డి గారు, ఇదొక అయితే ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో మీ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఎలా ఉండేది ఏముంది సార్? ఎలక్షన్స్ ఇలా ఉండాలి అలా ఉండాలి కాదు. 100% మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నాము. మంచి చెప్తున్నాం, చెడు చెప్తున్నాం. మాకు ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్తున్నాము. అనుకున్నవన్నీ 100% నెరవేర్చుకుంటూ పోతూనే ఉంటాము. ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నాము. ప్రజాస్వామ్యంలో తెలుసు 2 సంవత్సరాలలో వాళ్ళు ఏమేమి చేసిరనే ప్రజలకు తెలుసు. మేము ఇక ఊక 10 సార్లు చెప్పుకోక్కర్లేదు. ప్రజలకు మా మీద నమ్మకం ఉంది. గవర్నమెంట్ 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. డెఫినెట్గా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రతిపక్షం ఉన్న 100 మాట్లాడతారు. అవునా కదా? వాళ్ళ పనే అది. వాళ్ళకి ఇంకో పని లేదు కదా. వాళ్ళు ఎప్పుడైనా మంచి చేసిందని చెప్తారో చెప్పరు కదా. కాబట్టి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలు ఉన్నాయి. 1 by 1 ఒకటి చేసుకుంటూ వాళ్ళ రాష్ట్ర సీఎం గారు కూడా ఒక విద్యార్థి లాగా దేశాలు తిరుగుతూ మనకు కావాల్సిన సంపదను, మనకు కావాల్సింది మన రాష్ట్రానికి తీసుకురావడము, ఇవాళ అరపల్లిగని పోరాటం లాగా ఆయన ఒక ముందుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, గెలిచాడు, సీఎంగా అయ్యారు. ఆయన మాట, ఆయన తీరు, ఆయన మంచితనం, ఆయన గొప్పతనం ముందుకెళ్తున్నారు. చేసేటోని చేయనిద్దాం. చేయనీయకుండా అడ్డుపడి నువ్వు అది నువ్వు ఇది ఇష్టం వచ్చినట్టుగా ఒక్కొక్కరికి అసలు కనీసం గిద్ద ఫేస్ వాల్యూ లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇవాళ. ఆయన త్యాగం గురించి మీకేం తెలుసు చెప్పండి? కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి ఎంత అంటే రేవంత్ రెడ్డి ముందు కేటీఆర్ ఎంత? మరి మేము అనొచ్చు కదా. మేము అనేది ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో మహిళలు కొంతమంది మాట్లాడుతున్నారు కదా. నేను అనేది ఒకటే అడుగుతున్నాను సార్. బీఆర్ఎస్ పార్టీలో మాట్లాడే మహిళలను వాళ్ళ అక్కజల్లని ఒక మాట అడుగుతున్నాను. 5 సంవత్సరాలమ్మా మీ నాయకుడు ఫస్ట్ అధికారంలోకి గవర్నమెంట్ రాగానే ఒక్క మహిళా మంత్రి ఇచ్చిండే సార్? మరి ఇవ్వనప్పుడు వీళ్ళు ఎందుకు ఎగిరెగిరి ఎందుకు పడుతున్నారు? ఫస్ట్ దానికి ఒక్కదానికి సమాధానం చెప్పిన. 6 గ్యారంటీలు 10 గ్యారంటీలు ఇది రుణమాఫీ రైతు బంధు మాట్లాడుతున్నారు కదా. ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం 29 రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక మహిళలు అంటే ఎవ్వరు బీఆర్ఎస్ పార్టీలో లేరు. ఈ మొగోళ్ళు కూడా మొత్తం ఆడవాళ్ళు అన్నట్టుగా వాళ్ళకే పదవులు ఇచ్చినామనే విధంగా చెప్పిండు ఆయన. సెకండ్ టర్మ్ కూడా ఎవరికి ఇచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అదే గుర్తు సబితా ఇంద్రారెడ్డికి ఇచ్చిండ్రు. ఈ అక్కల్ని అడుగుతున్నా, ఈ మహిళా సోదరి మనల్ అందరి అక్కల్ని అడుగుతున్నా. వీళ్ళు వచ్చి టీవీల దాంట్లో ముందర వచ్చి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు కదా. నువ్వు తెలంగాణకి సంబంధం ఏందా? ఒక్కొక్క ఆమె అంటుంది తెలంగాణకి సంబంధం ఏందా? రేవంత్ రెడ్డి గారికి తెలంగాణకు సంబంధం లేదా సార్? రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా తెలంగాణలో అంతర్భాగం కాదా? పాలమూరు జిల్లా తెలంగాణలో ఒక జిల్లా కాదా? అంటే మూమెంట్ అప్పుడు అంత యాక్టివ్గా లేదు అని వాళ్ళు చెప్పేది. పాలమూరు జిల్లా నుంచే మూమెంట్. మీరు వినండి. రేవంత్ రెడ్డి గారికి తెలంగాణకు సంబంధం లేదంటే ఎట్లా చెప్పండి? తెలుగుదేశం పార్టీ 2 కళ్ళ సిద్ధాంతంతో ఉంది కదా అప్పుడు కదా. మరి టీడీపీని ఎందుకంటే విలీనం చేసుకోరు చెప్పండి? అది మంచి పార్టీ కాదు. మంచి పార్టీ కానప్పుడు తలసాని శ్రీనివాస్, ఎర్రవెల్లి దయాకరావు ఎందుకు చేర్చుకున్నారు వీళ్ళు? అంటే మీ దాంట్లో చేర్చుకుంటేనే తీర్థం అవుతుంది. ఇదా మీరు మాట్లాడేది? శంకులో వస్తే తీర్థం అవుతుంది. కొంచెం అన్నా మాట్లాడేటప్పుడు విమర్శించేటప్పుడు సరే ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కడ పోతుందో అసలు రాజకీయాలు అనిపిస్తుంది తెలుసా? మహిళలు ఇష్టం వచ్చినట్టుగా అసలు నోటికి ఎంత వస్తుందంత ఏందంటే అధికారంలో ఉన్నప్పుడు మేము కొంచెము ఓపికతో ఉండాలి,
వాళ్ళకి అధికారం లేదు కదా ఎగబడుతున్నారు అని చెప్పేసి ఉంటున్నాం. మాట్లాడాలంటే ప్రతి ఒక్కరికి అసలు విలువ లేని వాళ్ళు, అర్హత లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చరిత్ర తెలుసుకుందాం మనం. మీ 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 బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారుల మహిళలను ఎంతో మంది ఉన్నారు. తుల ఉమ్మక్కనే చెప్తా నేను. పాప మామె మన ఒక ఆమె ఉంటుంది టీఆర్ఎస్లో. 2001 నుంచి కేసీఆర్ ఎంబడే ఉంది సార్ ఆమె. ఎక్కడంటే అక్కడ వస్తుంది. మాతో పాటు జైలుకి వచ్చిందామా. మేము రైల్వే జైలుకి పోయినప్పుడు నాతో పాటు జైలుకి వచ్చిందామా. ఒక్క పదవి లేము. ప్రతి క్షణం ఇప్పటికి కూడా మళ్ళీ బీఆర్ఎస్ కోసం పోరాడుతుంది. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడారు మీరు. తులువు మక్కుంది. ఇప్పుడు వీళ్ళు ఆత్మగౌరవం గురించి చెప్తున్నారు. ఆత్మగౌరవం అంటే సిగ్గుపడతారు. ఆత్మగౌరవం గురించి మీరు మాట్లాడకండి. ఆత్మగౌరవం అంటే శ్రీకాంతాచారి తల్లి అడగాలి మా ఆత్మగౌరవం అని. తెలంగాణ ఉద్యమకారులు అడగాలి ఆత్మగౌరవం అంటే. గద్దరన్న అడగాలి. అందశ్రీ గారు అడగాలి. కొండ బాపూజీ లక్ష్మణ్ గారు సొంతం ఇల్లు ఇచ్చిండ్రు పార్టీ కోసము, మీరు తెలంగాణ కోసం అని. ఆయన చచ్చిపోతే ఎప్పుడైనా దండేసినారయ్యా మీరు? ఆయన సిగ్గుపడాలి. ఆయన ఆత్మగౌరవం గురించి కొట్లాడాలి. మీకు ఆత్మగౌరవమా? ఉద్యమకారులు 1200 మంది చచ్చిపోయిండ్రు చూడండి, వాళ్ళు అడగాలి ఆత్మగౌరవం గురించి. ఇన్ని మీ దగ్గర పెట్టుకొని ఆత్మగౌరవం అంటున్నారు. మీరు ఇన్ని చేసి దగాకోరు పనులు చేసుకుంటూ మీరు ఇన్ని చేసుకుంటూ వచ్చేసి మీకు జస్ట్ మీకు ఇట్లా జరిగింది అని ఒక విచారణకు పిలిపిస్తే మళ్ళీ తెలంగాణ అవకాశం చేసిరు. అసలు నేను ఒకటి అడుగుతా సార్, తెలంగాణ రాష్ట్రం కోసమే బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు బీఆర్ఎస్ ఎట్లయింది సార్? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసమే టీఆర్ఎస్ పార్టీ అని చెప్పిండ్రు. జాతిపిత అన్నారు. జాతిపిత అంటే ఎవరు ఇవ్వాలి అవార్డు? మనం ఇచ్చుకుంటామా? మనం కాదుగా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. మీకు మీరే జాతిపిత. సరే జాతిపిత అనుకుందాం. మరి జాతిపిత తెలంగాణ అంకితం అన్నారు కదా, మరి టీఆర్ఎస్ ఉండాలి కదా. మరి బీఆర్ఎస్ ఎట్లుంది సార్? ఈ వేదిక నుంచి నేను అడుగుతున్నా. రాష్ట్ర జాతిపిత జాతీయ జాతిపిత అవుదాం అనుకున్నారేమో. అవును, మరి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడొద్దిగా. ఇప్పుడు తెలంగాణ కోసమే పార్టీ పుట్టింది, తెలంగాణ ప్రజల కోసమే పార్టీ పుట్టింది, తెలంగాణ కోసమే కేసీఆర్ గారు అన్నారు కదా. మళ్ళీ ఆ సెంటిమెంట్లు ఎందుకు అంటున్నా నేను? మీరే చెప్పండి. అదే కరెక్ట్. అయితే ఇంకోటి, ఇప్పుడు మీ యొక్క పార్టీలో అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు రాబోయే కార్పొరేట్ అండ్ ఈ వార్డు కౌన్సిల్ సంబంధించిన మున్సిపాలిటీ ఎలక్షన్స్లో హెవీ కాంపిటీషన్ ఉంది. అది ఎలా తట్టుకోగలుగుతారు? ఎక్కువగా పోటీ పడుతున్నారు కదా అభ్యర్థులు. అంటే మహిళలు కూడా ఇప్పుడు రిజర్వేషన్ పరంగానే కానివ్వండి, బీసీ మహిళలు కూడా ముందుకు వస్తారు కాబట్టి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా ముందుకు వస్తారు. రాజకీయాలలో చాలా చురుకుగా ఉన్నారు సార్ రాజకీయాలలో మహిళలు కూడా. ఎందుకంటే రాజకీయాలలో మహిళలు వస్తే ఏమవుతుందంటే కొంచెం రాష్ట్రం అనేది ముందుకు వెళ్తుంది అనేది ఒక భావన. సరే అవకాశం వాళ్ళకి రాకపోతే వాళ్ళ భార్యలను పెట్టాలి, వాళ్ళ బిడ్డలను పెట్టాలి, వాళ్ళ అక్కలను చెల్లెలను పెట్టాలి అనేది పోతుంది. కామన్ ఏ రంగంలో అయినా పోటీ అనేది ఎందుకుంటుంది సార్? ఏదైనా ఉంటుంది. ఇప్పుడు ఏ విషయంలోనే ఉంటుంది. ఏదైనా గెలిచేది ఎవరో ఒకరైతే గెలుస్తారు. అందరం కలిసి పనిచేయాలనుకుంటున్నాం. చెప్పాము వీళ్ళకి టికెట్ రాలేదని బాధపడొద్దు. ఒకరికి టికెట్ వచ్చిన పోటీ పడేది తప్పలేదు. వచ్చిన తర్వాత అందరం కలిసి పనిచేయాలి. మా పిసిసి గారు అదే చెప్పారు. ఎవరికైతే పిసిసి గారు చెప్పినట్టుగా పార్టీ చెప్పినట్టుగా వాళ్ళకి టికెట్ ఇచ్చినప్పుడు అందరం కలిసి పనిచేయాలి. ఓకే, డెఫినెట్గా ఆశావాదులు ఎవరైనా అడగొచ్చు, తప్పే ఉంది. నేను కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆశావాదులమే. ఎవరికైనా ఆశ ఉంటుంది, ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని కూడా మనం తప్పు పట్టడానికి లేదు. ఇప్పుడు ఎందుకు అంటే పళ్ళున్న చెట్టుకి రాళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి లాస్ట్ ఫైనల్గా ఒకరైతే ఎవరో ఒకరు అందరం కలిసి మళ్ళీ సహకరిస్తాం, పార్టీ ముందుకు పోతుంది. అందులో ఇంకా అత్యధికంగా స్వేచ్ఛ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు అవుతున్నాయని వీళ్ళు అనుకుంటారు, కానీ ఒక కుటుంబంలో తల్లిదండ్రుల మీద అలుగుతారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు అది. మళ్ళీ ఏ కుటుంబం ఏ పార్టీలో ఇంత స్వేచ్ఛ ఉండదు. ఇప్పుడు మీ ఛానల్కి వచ్చి నేను మాట్లాడగలుగుతున్నానంటే నాకు 100% పార్టీ సిద్ధాంతాలను గౌరవించిన, కాంగ్రెస్ పార్టీ అంటే నాకు రెస్పెక్ట్ ఉంది, ఆ పార్టీ విధానాలు నచ్చుతాయి. ముఖ్యంగా మహిళలకు ఒక మంచి వేదిక, ఒక స్వేచ్ఛ. ఇంకోటి సంజయ్ రెడ్డి గారు, ఇప్పుడు మీకున్న దాని ప్రకారం ఇప్పుడు మీకు మెయిన్ కాంపిటీటర్ బీఆర్ఎస్ఆ బీజేపీయా? మేము బీఆర్ఎస్ పార్టీని మేమేం పెద్దగా తీసుకుంటలేము, జాతీయ పార్టీనే తీసుకుంటాం. ఈ ప్రాంతీయ పార్టీ మేమైతే ప్రాంతీయ పార్టీ అనుకుంటాం. మళ్ళీ మొన్న కేసీఆర్ గారు కూడా అన్నారు కదా ప్రాంతీయ పార్టీ అన్నారు కదా సార్ మొన్న వచ్చినప్పుడు. కాబట్టి వాళ్ళకే క్లారిటీ లేనప్పుడు మాకు కూడా వాళ్ళంటే క్లారిటీ లేదు కాబట్టి బీజేపీనే తీసుకుంటాం.